డాడీ సరే బేటా, నేను మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న అబ్బాయి ఏడుస్తూ ఉంటే వాళ్ళ మదర్ ఏమన్నారంటే, అరే నువ్వు ఇలానే ఏడిస్తే అదిగో వాళ్ళలాగా పని చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కంపేర్ చేస్తున్నారు వాళ్ళు. నాకు అనిపించింది ఎందుకు ఇలా కంపేర్ చేస్తున్నారు వేరే వాళ్ళతో అని చెప్పేసి అనిపించింది. వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చాలా మంది అలానే కంపేర్ చేస్తున్నారు, తెలిసి తెలియక చేస్తున్నారు. నేనేమంటానంటే ఆ పిల్లల్ని చదివించే క్రమంలో ఎదుటి వ్యక్తిని ఎగ్జాంపుల్ చూపించేటప్పుడు, అరే నాన్న నువ్వు బాగా చదువుకుంటే ఇలాంటి వ్యక్తులకు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తావు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా మనం కనుక కాన్వర్జేషన్ చేసి పిల్లల్ని కనుక ఆ విధంగా చదివిస్తే ఆ పిల్లవాడి మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పాజిటివిటీలోనే పెంచాలి, పాజిటివిటీలోనే గ్రో అయ్యేటట్టు చేయాలి. సో నేను పేరెంట్స్ కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను డాడీ, అందరికీ కాదు, ఎవరైతే వాళ్ళ పిల్లల్ని డిగ్రేడ్ చేసి చూస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. డియర్ పేరెంట్స్, మీ పిల్లల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా చేసి చూడకండి. ఎందుకు అంటే వాళ్ళలో కూడా ఏదో ఒక టాలెంట్, బెస్ట్ టాలెంట్ ఉంటుంది. అది మీరు గుర్తించి వాళ్ళని పాజిటివ్ వేలోనే పెంచండి. కానీ వేరే వాళ్ళని చూపించి ఇలా అవుతావు అలా తయారవుతావు అని చెప్పేసి అనకండి. కుదిరితే గొప్పోళ్ళని చూపించి ఇలా గొప్పోడివి అవ్వు అని చెప్పేసి నేర్పించండి. థ్యాంక్ యూ.